అంటే ఇప్పుడు చాలా మంది ఏంజెల్ నంబర్స్ అంటూ ఉంటారు. మాకు ఈ ఏంజెల్ నంబర్స్ డ్రీమ్‌లోకి వస్తున్నాయి అంటూ ఉంటారు. సో, అసలు ఈ ఏంజెల్ నంబర్స్ అనేది ఏంటి మ్యామ్ అసలు? ఏంజెల్ నంబర్స్ అంటే అన్ని నంబర్స్ మనకి దేవుడిచ్చిన నంబర్సే. మనమేం అవును. కొత్తగా చెప్పాల్సిందేం లేదు. హ్మ్. బట్ ఈ నంబర్స్ అన్నీ కూడా మనం చూసామంటే ఈథర్ మనకి అందరికీ తెలుసు అన్నిటికన్నా పెద్ద ఇదనమాట పంచభూతాల్లో. హ్మ్. అన్నీ అవి కూడా నంబర్స్ కిందే కనిపిస్తాయని చెప్తారు. అవన్నీ స్కాన్ ఓకే. చేసినప్పుడు యాక్చువల్‌గాను. ఓకే. సో, ఎనర్జీ స్కానింగ్ ఉంటుంది కదా! అది స్కాన్ హ్మ్. చేసినప్పుడు నంబర్సే కనిపిస్తాయి అంటూ ఉంటారు. అండ్ హ్మ్. 369 ఎక్కువ కనిపిస్తుందంటారు. ఓకే. 9 అనేది ఎప్పటికైనా సరే మనం దేవుడి నంబర్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే. సో, అండ్ ఆల్సో ఇక్కడ ఏంజెల్ నంబర్స్ అంటే మనకి ఏదైనా సరే సింక్రోనిటీ. హ్మ్. అంటే ఏంటి ఎప్పుడైనా సరే లక్కీ ఈ లేడీ చాలా లక్కీ, ఈయన చాలా లక్కీ అని చెప్తూ అవును. ఉంటాం. హ్మ్. అంటే సింక్రోనిసిటీ అంటే ఏంటి? మనం అనుకున్నది జరిగినప్పుడు మనకు అలా యథార్థంగా జరిగింది అన్నట్టు అనిపిస్తుంది. అది హ్మ్. లక్ కింద తీసుకుంటాం అనమాట. అంటే ఓకే. ఏంటి? ఒక థాట్స్ ఒకళ్ళకి థాట్స్ వచ్చినప్పుడు అది పరిపూర్ణమైనప్పుడు థాట్స్ అన్నీ డిజైర్ అయినా, హ్మ్. గోల్ అయినా పరిపూర్ణమైనప్పుడు వాళ్ళు హ్మ్. చాలా లక్కీ అనుకుంటాం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం చూడం. హ్మ్. దానికి ఏంటంటే మనకి యూనివర్స్ కూడా కొన్ని సైన్స్ పంపిస్తూ ఉంటుంది. సైన్స్ అంటే ఓకే. ఏంటి? హ్మ్. మనకి సపోజ్ ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి. సిగ్నల్ అంటేనే ఒక సైన్. అవును. అంటే రెడ్ వస్తే మనం ఆగాలి, గ్రీన్ వస్తే హ్మ్. వెళ్ళాలి, యెల్లో వస్తే స్టార్ట్ చేయొచ్చు. యెల్లో అయినా, ఆరెంజ్ అయినా అనుకుందాం. హ్మ్. స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకొచ్చేది గ్రీన్. అంటే ఏంటి? మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే హ్మ్. ముందే తెలియడం అనేది మనకి తెలుస్తుంది. అంటే ఓకే. చెప్పడానికనమాట. దాన్ని సిగ్నల్స్ అంటాం మనం. హ్మ్. ఇదేంటంటే యూనివర్స్ పంపించిన సిగ్నల్స్ కింద మనం తీసుకుంటాం ఏంజెల్ నంబర్స్‌ని. ఓకే. అంటే ఏంటి? ఇంట్యూషన్ ఉన్నవాళ్ళు హ్మ్. ఎస్పెషల్లీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అది కూడా రిపీట్ అయినప్పుడు. ఇప్పుడు ఓకే. ఒక నంబరు 3 టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనం దాన్ని ఏంజెల్ నంబర్స్ కింద తీసుకుంటాం. అంటే ఓకే. ఏంటి? మనకి ఏంజెల్స్ వెనకాతల ఉన్నారు. లేకపోతే యూనివర్స్ ఇస్ హావింగ్ యువర్ బ్యాక్. హ్మ్. అంటే నీవు మంచి దారిలో ఉన్నావు. కంటిన్యూ చెయ్యి. చాలా ఓకే. మందికి డౌట్‌లు ఉంటూ ఉంటాయి. హ్మ్. అంటే ఏంటి? ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇప్పుడు నేను ఆగిపోవచ్చా? లేట్ అవుతోంది. హ్మ్. చాలా ఏవో థాట్స్ వస్తూనే ఉంటాయి. అటు హ్మ్. పాజిటివ్ వస్తుంది. అటు నెగెటివ్ వస్తుంది. అవును. సో, ఎప్పుడైనా మన పాజిటివ్ థ్రెడ్ పట్టుకొని వెళ్తే కనుక అది పాజిటివ్‌గా మారుతుంది. నెగెటివ్ థ్రెడ్ పట్టుకొని వెళ్తే నెగెటివ్‌గా మారుతుంది. హ్మ్. సో, పాజిటివ్‌గా ఉండడానికి అలాగే సైన్స్ అన్నమాట ఇవన్నీ. హ్మ్. తెలపడానికి నువ్వు కరెక్ట్ పాత్‌లో ఉన్నావు అని తెలపడానికి మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఓకే. అందరికీ కనిపించవే. హ్మ్. సడెన్‌గా కనిపిస్తూ ఉంటాయి. అంటే కొట్ట వచ్చినట్టు కనిపిస్తాయి అని చెప్తూ ఉంటాం. అంటే అవును. కొట్ట వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నవి ఏంటంటే, అవి కనిపించినప్పుడు యూనివర్స్ ఇచ్చిన సిగ్నల్స్ కింద మనం తీసుకోవాలి. ఓకే. మన ఏదో ఒక క్వెషన్ ఉంటుంది హ్మ్. మనకి. సో, ఆ క్వెషన్‌కి ఆన్సర్ కావాలి అన్నప్పుడు ఏవో కొన్ని సైన్స్ కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరో ఒకళ్ళు ఈ అబ్బాయినో, అమ్మాయినో వాళ్ళ పిల్లల్ని ఒక స్కూల్‌లో వేయాలనుకున్నారనుకో. హ్మ్. ఎప్పటినుంచో వాళ్ళు ఆలోచిస్తున్నారు దాన్ని కంటిన్యూయస్‌గా. సో, హ్మ్. ఎవరో ఒకళ్ళొచ్చి ఈ స్కూల్ చాలా మంచిది మీరు ఇందులో వేయండి అని చెప్పారనుకో. సింపుల్ హ్మ్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే. హ్మ్. అదొక సైన్. అవును ఓకే. నేను కూడా అదే అనుకుంటున్నానని చెప్తూ ఉంటారు అదొకటి. ఇంకోటి మనం ఒకళ్ళ గురించి అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి వార్తైనా వస్తుంది. లేకపోతే హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయినా వస్తుంది. అవును. ఏదో ఒకటి వస్తుంది. హ్మ్. ఇవన్నీ ఏం తీసుకుంటాం మనం పాజిటివ్ సైన్స్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. హ్మ్. సో, ఈ సైన్స్ కనిపిస్తున్నాయి కనుక మనం వెళ్ళే దారి కరెక్ట్. లేకపోతే మనం చాలా లక్కీ అనుకునే ఒక ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇవే ఏంజెల్ నంబర్స్ అన్నమాట. అంటే ఏంటి? యూనివర్స్ ఇచ్చే సైన్సే ఏంజెల్ నంబర్స్. అంటే ఓకే. ఏంటి? యూనివర్స్ ఇస్ హావింగ్ యూ బ్యాక్. అంటే నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు. హ్మ్. నువ్వు చేసే పని నువ్వు కంటిన్యూ చేయి. హ్మ్. నీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను అని చెప్పడానికి యూనివర్స్ పంపించే సంకేతాలు ఏంజెల్ నంబర్స్. అది కూడా రిపీట్ అయినప్పుడు. ఇప్పుడు ఓకే. 000 అని రిపీట్ అయినప్పుడు హ్మ్. అదొక ఏంజెల్ నంబర్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇదివరకు 11 తీసుకునేవాళ్ళు. హ్మ్. అలాగే 00 తీసుకునేవాళ్ళు. ఇదివరకు ఏంటంటే మనకి క్లాక్స్ ఉండేవి కాదు. ఓకే. అలాగే మనకేంటంటే ఫోన్‌లు ఉండేవి కాదు. హ్మ్. అలాగే మన ప్రైస్ ట్యాగ్స్ కూడా 5000 వరకు వెళ్ళేవి కాదు. 500లోనే ఆగిపోయేవి. అవును. సో, 2 జీరోస్ వరకు పర్వాలేదనుకోవచ్చు. హ్మ్. సో, ఇప్పుడేంటంటే అన్నీ మనుషులు ఎక్కువైపోయారు. మనకి ఇన్‌స్ట్రుమెంట్స్ ఎక్కువైపోయాయి. సైన్ బోర్డ్స్ ఎక్కువైపోయాయి. సో, ఇవన్నీ కనిపించినప్పుడు మనం 3 తీసుకుంటాం. అంటే 3 టైమ్స్ రిపీట్ అయినప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఏంజెల్ ఓకే. నంబర్ అని. హ్మ్. అండ్ ఆల్సో ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఆన్సర్ కింద అంటే పాజిటివ్ ఆన్సర్ కింద మనం తీసుకొని ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే హ్మ్. ఎన్నో క్వెషన్స్ ఉంటాయి. ఒక క్షణంలో ఉన్న క్వెషన్ రెండో క్షణంలో ఉండదు. ఓకే. సో, ఆ క్వెషన్ అడిగినప్పుడు సపోజ్ కొట్టవచ్చినట్టు ఏదో ఒక నంబర్ కనిపిస్తే హ్మ్. కనుక తప్పక పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్ళాలి. ఓకే. అంటే యూనివర్స్ నీకేమో మంచి పాజిటివ్ సైన్ కనిపించింది. హ్మ్. అండ్ ఆల్సో నేను అనుకున్నది నేను సాధించగలను, అనుకున్నది అవుతుంది అని చెప్పడానికి ఏంజెల్ నంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి? ఫస్ట్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్, ఓకే. ఫోన్ నంబర్స్, బిల్ బోర్డ్స్, ఓకే. మనీ అంటే మనీ నోట్స్లో, అండ్ ఆల్సో మనకి అప్పుడప్పుడు ఏంటంటే ఇవి కూడా వస్తూ ఉంటాయి, కార్ నంబర్స్. మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, కార్ నంబర్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. ఇదివరకు 55, 15, 10 ఇలావే ఉండేవి. ఇప్పుడు కార్లు ఎక్కువైపోయాయి. సో రోడ్ వెళ్ళినప్పుడల్లా కనిపిస్తూ ఉంటాయి. అదొకటి కాకుండా మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఈ షాప్లో ఈ రిజిస్ట్రేషన్ నంబరు, జిఎస్టిఎన్ నంబరు, ఇంకోటి ఫోన్ నంబర్, వీటిలో కనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కనిపించినప్పుడు యూ హ్యావ్ టు థ్యాంక్ ద యూనివర్స్. యూనివర్స్ని థ్యాంక్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ యూ హెవ్ గివెన్ మీ అ పాజిటివ్ డైరెక్షన్. అంటే యూనివర్స్, నువ్వు నాకు, యూనివర్స్ అయినా సరే, మన దేవుడు అనుకున్నా సరే, లేకపోతే ఏంజల్స్ అనుకున్నా సరే, అన్నీ ఒకటే. అంటే మన ఎనర్జీ పట్టి వాళ్ళ ఎనర్జీ మనకి సింక్రనైజ్ అయ్యింది, మనకి పాజిటివ్ డైరెక్షన్ కనిపించింది అని చెప్పడానికి అనమాట. అంటే చాలా మంది డ్రీమ్స్ లోనే కనిపిస్తాయని ఎక్కువగా చెప్తూ ఉంటారు. డ్రీమ్స్ లో కూడా కనిపిస్తాయి. మనం అనుకున్నది మనం ఏమనుకుంటున్నాం అవే కదా డ్రీమ్స్. అవును. మన డ్రీమ్సే కదా, పక్క వాళ్ళ డ్రీమ్స్ అయితే కాదు. సో మనం ఏమనుకుంటున్నామో, మనం ఏమి క్వశ్చన్ అడుగుతున్నామో దానికి ఆన్సర్ ఇవ్వడమే డ్రీమ్స్ అన్నమాట. సో డ్రీమ్స్ లో కూడా బాగా కనిపిస్తాయి. ఓకే. కానీ మన కళ్ళు తెరిచిన తర్వాత కూడా అన్ని కనిపిస్తూనే ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్. ఈ కాలంలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, దాంట్లో చాలా కనిపిస్తూనే ఉంటాయి.